ఇప్పుడు సంచలనంగా మారినటువంటి అంశం రాజమౌళి భార్య శ్రీనివాసరావు. ఈ ట్రయాంగిల్ లవ్ ఎపిసోడ్కి సంబంధించి గతంలో 20 ఏళ్ల క్రితం ఏం జరిగింది, అప్పుడు ఈ శ్రీనివాసే ఈ అంశాన్ని ఏదైనా ఇండస్ట్రీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడా, అప్పుడు వదులుకున్నటువంటి అమ్మాయిని ఇప్పుడు కావాలని ఈ టైంలో రాజమౌళి తన భార్యని నిందేసే విధంగా, సొసైటీలో దిగజార్చే విధంగా ఈ ప్రయత్నాలు ఎందుకు జరుపుతూ ఉన్నాడు, అప్పట్లో జరిగింది ఏంటి, ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చాడు అనే దానిపై ప్రముఖ దర్శకుడు చిట్టిబాబు ఉన్నారు. సార్, నాకు తెలిసి 20 ఏళ్ల కింద స్టోరీ ఇది, 27 ఏళ్ల కింద స్టోరీ. ఇప్పుడు ఎందుకు బయటకు తీసుకొచ్చారు, అప్పుడు ఏం జరిగింది అసలు? ఇప్పుడు వీళ్ళిద్దరూ ఆరంభ దశలో అప్పటికి ఇంకా రాజమౌళి, ఇప్పటి రాజమౌళి కాదు, జీవితంలో అడుగు పెట్టడానికి టీవీ సీరియల్ కూడా ఇంకా ఆరంభించాల. అప్పుడు ఇంకా స్టెప్పింగ్ అనమాట, లైఫ్లో తను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న రోజులు. ఆ రోజుల్లో వీళ్ళిద్దరు స్నేహితులుగా ఉన్నారు, సంతోషం అయిపోయింది. తర్వాత రాజమౌళి కష్టపడ్డాడు, వచ్చాడు, ఒకటి వాళ్ళ ఈ స్థాయికి వెళ్ళాడు. ఆ రోజుల్లో ఎప్పుడో నీకు తనకే మధ్య స్నేహము, ఆ మధ్యలో ఒక అమ్మాయి, ఆ అమ్మాయి కదా, అది అయిపోయింది. అతను పెళ్లి చేసుకున్నాడు. రాజమౌళి వైఫ్ ఏంటో తెలుసు, వైఫ్ ఆయన భర్తను కాదనుకుని ఈయనతోటి వచ్చి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అందరికీ తెలిసింది కదా. ఈ కథ బయటికి చెప్తాడేమో, ఈ విషయం చెప్తాడేమో, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నన్ను కష్టపెడుతున్నాడు, నేను చచ్చిపోవడం తప్పు, వేరే మార్గలే, ఈ పడికట్టు పదాలు మాట్లాడుతూ చెప్తే ఆయన చెప్పిన దాంట్లో, శ్రీనాథ్ చెప్పిన దాంట్లో ఎక్కడ కూడా ఒక నిర్దిష్టంగా ఇదిగో ఈ కారణం, ఇదిగో ఇలా నన్ను ఇబ్బంది పెట్టాడు, ఇదిగో నన్ను ఇలా ఈ విధంగా ఖర్చు పెట్టాడు, ఏమీ లేదు. ఊరిని ఏదో తాను మర్చిపోయి జనాలు ఎప్పుడో ఆయన సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు, జనాలకు గుర్తులేదు, తను మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసుకుంటానికి రీఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాడో లేదా, ఎందుకంటే తను చెప్పి అందరూ స్నేహితులు, తను చెప్పిన వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద తలకాయలందరూ తనకు మిత్రులు అని చెప్తారు. మరి ఇంతమంది మిత్రులు ఉన్నప్పుడు ఈ 37 ఏళ్ళు ఇప్పుడు యాక్చువల్గా జరిగిన, ఇప్పటికి 37 ఏళ్ళ తర్వాత ఆ విషయం తీసుకొస్తావు. అప్పుడే ఈనాళ్ళు ఏం చేసావు, ఈనాళ్ళు గోలుగిలు కూర్చున్నావా అంటే, ఇక్కడ అతను చెప్పే దాంట్లో ఎక్కడా ఒక సహేతుకమైన కారణం కానీ, ఒక సజావైన న్యాయం కానీ కనపట్ల. కేవలం పొజిషన్లో ఉన్నాడు, ఒకనాటి నా మిత్రుడు, ఇవాళ మంచి పొజిషన్లో ఉన్నాడు, ఏదో బురద జల్లితే ఆ బురదను కడుక్కుంటానికి ఎరా ఏం కావాలి చెప్పు, ఏంటి, ఎందుకు మళ్ళీ మనకి ఏంటి కష్టాల్లో ఉన్నావు, ఇలా ఏమన్నా వస్తాడని అలాంటి ఆశ, లేకపోతే వెనకాల ఎవరన్నా ఉండి రాజమౌళి మంచి పొజిషన్లో ఉన్నాడు, కొంచెం తోస్తే మనం ఏదో సెటిల్మెంట్ తీసుకొద్దామని వెనకాల ఎవరైనా తోస్తా, అవన్నీ జరుగుతున్నాయి వాడు సమాజంలో. ఎవడైతే పొజిషన్లో ఉన్నాడో ఎవరైనా వాళ్ళలో ఎక్కడన్నా ఒక పాయింట్ పట్టుకుంటే లాగి వాడు పరుగు పొద్దని వాడు దిగొస్తాడు. ఇలాంటి ఆ కోణంలో జరుగుతుందా, లేకపోతే ఇతను ఇంకేమన్నా ఆశించి, లేకపోతే టోటల్గా మెంటల్గా డిస్టర్బ్డ్, మెంటల్లీ రిటార్టెడ్ మనిషి తెలియట్లేదు. ఎందుకంటే మాటలు చూస్తా అంటే ఏం అర్థం లేకుండా ఉంది. ఎప్పుడో జరిగిందని ఇప్పుడు ఏదో మాట్లాడటం, పెళ్ళంటాడు, మేము ఇద్దరం కలిసి ఒకే రూమ్లో ఉందామా అంటే వద్దని నన్ను ఏం మాట్లాడతాడో అర్థం కాదు. అట్లా ఎవరన్నా అసలు ఒక అమ్మాయి మేము ఇద్దరు కలిసి ఒకే రూమ్లో ఉందామన్నా అంట, ఇది రాజమౌళి అన్నట్టు, ఇద్దరు మా ముగ్గురు కలిసి ఒకే రూమ్లో ఉంది, అది బాగోద్దని నేను అన్నంట. వినటానికి ఎలా ఉంది, మెంటల్లీ అతను డిస్టర్బ్డ్ మనిషి అనుకుంటా, మెంటల్ రిటార్టెడ్, మెంటల్గా బ్యాలెన్స్ తప్పిన పరిస్థితిలో ఉన్నట్టున్నాడు. అతను బెటర్ గో టు మెంటల్ హాస్పిటల్ అండ్ సైకాలజీ స్టడీ చేయిస్తే బెటర్. ఎందుకంటే అతని మాటల్లో అన్నీ అనైతికంగా, అన్నీ అసలు ఎక్కడ నీతి రీతి సరైన జాతికి పుట్టిన మాటలు కనపట్ల, అన్నీ ఏదో కల్పితముగాను తను తాను ఎస్టాబ్లిష్ చేయడానికి, తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇంకేదో ఆశించి, లేదు ఎవరో ప్రోత్బలం చేస్తే, ఎవరో ముందుకు తోస్తుంటే చూద్దామని సమాధానం జరుగుతుంది. అలాంటిది తప్పితే అతని మాటల్లో ఎక్కడా నమ్మడానికి కానీ నమ్మశక్యంగా ఎక్కడా లేదు. అసలు సందర్భం కూడా అసందర్భము ప్రలాపం.